సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ప్రస్తుతం సమాజంలో మహిళలకు రక్షణ కరువైంది. చిన్న పెద్ద ముసలి ముతక అనే తేడా లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. ఆడుతూ పాడుతూ ఆనందంగా సాగిపోల్సిన బాల్యం మృగాళ్ల విషకౌగిట్లో చిక్కుకుంటోంది. సుకుమారమైన లేతప్రాయం కామాంధుల ఉక్కి పిడికిలి మధ్య నలిగిపోతోంది. దేశంలో మహిళలపై చిన్నారులపై అఘాయిత్యాలు అరాచకాలకు అంతు లేకుండా పోతోంది. ఆఖరికి పసిపిల్లలను కూడా వదలటం లేదు. ఒక మహిళ అర్ధరాత్రి ఒంటరిగా నడి రోడ్డుపై ధైర్యంగా నడిచి వెళ్లగలిగినప్పుడే దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్లని ఆనాడు మహాత్మాగాంధీ అన్నారు. కానీ నేటి సమాజంలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. అర్ధరాత్రి కాదు, పట్టపగలు కానే కాదు, నడి రోడ్డుపై రావాల్సిన అవసరం అంతకన్నా లేదు. గడప దాటకుండానే అత్యాచారాలు జరుగుతున్నాయి. అక్కడితో ఆగకుండా దారుణాతి దారుణంగా హత్యలు జరుగుతున్నాయి. తాజాగా శ్రీ సత్యసాయి అన్నమయ్య జిల్లాలో జరిగిన దారుణ ఘటన యావత్ సమాజం తలదించుకునేలా ఉంది. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ బాలిక 8వ తరగతి చదువుతోంది. అయితే ఆ బాలికను ప్రేమిస్తున్నానంటూ అదే గ్రామానికి చెందిన అభిషేక్ అనే యువకుడు వెంటపడి ఆమెను నమ్మించాడు. అనంతరం అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని తన స్నేహితులతో పంచుకున్నాడు. అభిషేక్ కు సన్నిహితుడైన మరో యువకుడు బాలికపై అత్యాచారం చేయడమే కాక ఆ దురాఘాతాన్ని మరో యువకుడితో సెల్ ఫోన్లో వీడియో తీయించాడు. తరువాత గ్రామంలో మరికొందరికి ఈ వీడియో వాట్సాప్లో పంపాడు. అయితే చదువుకునేందుకు వెళుతున్న ఆ బాలికపై కన్నేసిన 13 మంది యువకులు సెల్ ఫోన్లో ఆ వీడియోను చూపించి బెదిరిస్తూ కొన్ని నెలలుగా అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చారు. అయితే బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం బయటకొచ్చింది. జరిగిన విషయాన్ని బాలిక కుటుంబ సభ్యులకు చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కుటుంబ సభ్యులు సిద్ధం కావడంతో యువకుల తరపున కొంతమంది పెద్ద మనుషులు అవతారమెత్తి పంచాయతీ చేశారు. కేసు నమోదు కాకుండా బాలికతో పాటు తల్లిదండ్రులను యువకులు పెద్ద మనుషుల దగ్గరలో ఉన్న గుట్టల్లోకి తీసుకెళ్లి నిర్బంధించినట్లుగా తెలుస్తోంది. అయితే ఏ విషయం పోలీసులకు చేరడంతో నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వారిలో మైనర్లు, 50 ఏళ్ల వృద్ధులు, ఒక రౌడీ షీటర్ కూడా ఉండడం ఇక్కడ గమనార్హం.